ఈరోజు నీకు ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వు అసమర్థుడు అని చెప్పి ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని నీకు ఆ హోదా ఇవ్వకపోతే దాన్ని కుంటి సాకు పెట్టి నీ అహంకారం 5 సంవత్సరాలు నీ అహంకారం మళ్ళీ ఈరోజు శాసనసభలో బయటపడుతుందని ఒక దురుద్దేశంతో నువ్వు ఈ సాకుతో ఎగ్గొట్టడం ప్రతి ఒక్కరూ అసలు ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులు ఉంటారా? ఇటువంటి వాదన చేస్తారా? ఇంతవరకు దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా సరే ఇటువంటి వాదన వచ్చిందని ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు. ఈరోజు ఐఎమ్ రెడీగా ఉన్నాం. ఏ సమస్య మీద ఎంత సమయమైనా ఎన్ని అంశాల మీదైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మాకు ఒక అవకాశం. అనునిత్యం ఒక తప్పుడు పేపరు, తప్పుడు టీవీ పెట్టుకొని, ఫేక్ సోషల్ మీడియా పెట్టుకొని 14 మాసాల నుంచి ఆర్థికంగా సమస్యలున్న 5 సంవత్సరాలు నువ్వు రాష్ట్రాన్ని తగలపెట్టిన ఈరోజు కష్టపడి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సంక్షేమాన్ని ఒకవైపు, అభివృద్ధిని ఒకవైపు 5 సంవత్సరాలు కుంటుపడినటువంటి ప్రాజెక్టులన్నీ గాడిలో పెట్టి పనిచేస్తుంటే నువ్వు చూడలేక కళ్ళు పొడుచుకొని నిరంతరం అబద్ధాల ప్రచారం చేస్తున్నావు. నువ్వు శాసనసభకు రా, బీఏసీకి రా. నీకే అంశాలు ఉన్నాయి, ఏ అంశాలు చర్చకి రావాలి, ఏ అనుమానాలు ఉన్నాయి నువ్వు ఒకరోజు ఎక్కువైనా అన్నింటి మీద చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.